ప్రకాష్ భాయ్ 60 ఏళ్ళు ఆయన ఒక రైడింగ్ వచ్చింది. ఏం చేస్తారా మీరు అందరూ? ఉపయోగం దేశానికి నీ వల్ల. ఈరోజు రైడ్ స్పెషల్ ఏంటంటే కార్గిల్ విజయ్ దివస్ రైడ్ 27 జూలై. ఓకే నీకు ఇది ఒక డైలాగ్ వస్తారు, ఇంకో డైలాగ్ రాదారా? రాదు. సో హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కార్గిల్ గ్రూప్ రైడ్. సో టైం 8ంటికి చెప్పారు, కానీ ఇంతవరకు ఎవ్వరు రాలేదు. చూడండి గ్రూప్ మొత్తం ఎవ్వరు రాలేదు. చూద్దాం ఎప్పుడు వస్తారో, ఇంకా టైం ఎంత పడుతుందో. ఇప్పుడు అదే టైం అవుతుందా? 7:30 అవుతా టైం. చూద్దాం भैया. सबसे पहले मैं आप सबका वेलकम करता हूँ ये ग्रुप में. ठीक है, होंडा दिव्यांग की ओर से आप सबका स्वागत है. सीजन है, सबसे पहले बारिश का टाइम है. कोई भी हैफेजर आपको लग रहा है कि यहाँ पे रिस्की है, हमें कोई रिस्की मनोवर का यहाँ पे कोई प्राइस नहीं है. ना हम रेस करने जा रहे हैं, ना हम कोई कंपटीशन में जा रहे हैं. हम लोग राइड करने जा रहे हैं, एंजॉय करने जा रहे हैं. ఇప్పుడు మనమైతే సుగరా స్పైసీ కాడికి వచ్చేసినాం. మన బండి అయితే అక్కడ ఉన్నది. ఓకే, అన్ని బండ్లు ఒక్కడైతే మన బండి ఒక్కడ ఉన్నది. అలా జరిపోయింది, మనకు కూడా తెలియదు. అందులో లైన్ పెట్టారు, పెట్టేసిన లోపల అందరు తింటారు. సో మీకు లోపల కూడా చూపెడతారండి. ఇక్కడ ఏం తిన్నామంటే మీకు చూపెడుతున్నా. సో ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయినాయి. చట్నీ ఉండే, ఇడ్లీ అయితే లోవు, కోవా ఉండే, అది కూడా ఎప్పడానికి వస్తుంది. ఇక్కడ కాఫీ ఉంది. ఇవన్నీ తొమ్సాపులు, మసాలు, తొమ్సాపులు, ఇంకేం లేదు. క్యా బోల్రు? సాంబార్ ఉందంట. సో ఇదే సాంబార్ అంట. ఇవే తిన్నాం ఇక్కడ. గాయస్ ఒక విషయం చెప్తా చూడండి. ఇతని పేరు ప్రకాష్ భాయ్ 60 ఏళ్ళు ఆయన ఒక రైడింగ్ వచ్చింది. ఏం చేస్తారా మీరు అందరూ? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ఇక్కడ ఇతనే కాదు, ఇంకా చాలా ఉన్నారు. ఆయన కూడా ఏజ్ బాగానే ఉంటుంది. 60 ఏళ్ళు అని ఇంకా మాతో రైడింగ్ వచ్చినంటే గ్రూప్ రైడ్ తోటి. చాలా గ్రేటు. ఇతనే మన గ్రూప్ లీడరు. ఇంకో రైడర్ కూడా ఉన్నాడు. అతను మొత్తం డైరెక్షన్ చెప్తాడు. ఇతనే మెయిన్ మనది. ఎవరు ఎక్కడ పోయినా, ఎటు పోయినా, తప్పించుకోపోయినా అన్నీ చెప్తూ ఉంటాడు ఈయనే. వెనుకున్నా ముందున్నా మనం చెప్తారు. మనకంటే ఫస్ట్ వీళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్. ఈయన లీడరు, ఇతనేమో ఈయన కూడా లీడరే. ఇద్దరు మాకు డైరెక్షన్ చెప్తారు. ఎవరు ఎన్నుకున్నారు, ముందున్నారు, పర్ఫెక్ట్ ఉంటుంది. సో గాయస్ ఒక ప్లేస్కి వచ్చినాం, చూడండి ఎలా ఉందో. సో బండ్లని అన్నీ ఆపిన బండ్లన్నీ. సూపర్ ఉంది కదా. అన్ని బండ్లన్నీ ఇక్కడ అన్ని బండ్ల లైనప్ పెట్టినాం. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఫోటోలు దిగుతాడు. మహేష్ బాబు లొకేషన్ ఎట్లుందిరా? Wow, super nice.
లొకేషన్ జోర్దార్ ఉన్నది. అందరికీ లొకేషన్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, అందరు కలిసి రావాలి. లొకేషన్ సూపర్ నైస్. లొకేషన్ పేరేంటి? ఐ డోంట్ నో. లొకేషన్ తెలియదంట. హెల్మెట్ అక్కడ, బ్యాగ్ ఇక్కడ, కొంచెం దూరం పోవాలంట. చూద్దాం ఇంకెంత దూరం పోవాలో. ఏ లొకేషన్ కనాకి? ఏ లొకేషన్ కనా? ये बर्डीपाड़ा. బర్డీపాడా లొకేషన్. వస్తే తప్పకుండా రండి, లొకేషన్ సూపర్ ఉంది. సో అందరు ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుతాను. సో ఈరోజు రైడ్ స్పెషల్ ఏంటంటే కార్గిల్ విజయ్ దివస్ రైడ్ 27 జూలై. ఓకే, గాయ్స్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఎక్కడికి వచ్చినాయేమో మనకేం తెలియదు. ప్లేస్ మాత్రం జోర్దార్ ఉంది. मजा आया. बहुत मज़ा आ रहा भाई. पहली बार राइडिंग है लेकिन बहुत मज़ा आ रहा. हमारे साथ चलो, दिखा दे जंगल कितना हाँ? खूबसूरत है. మా మేజాడ ఫోటో దిగుతాడు. लొకేషన్ ఎట్లుందిరా? వావ్ సూపర్ నైస్ లొకేషన్. చూడండి ఒకసారి. నైస్ జోర్దార్ ఉన్నది. నేను కూడా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. అందరు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మొత్తం జీరో ఉన్నదా, నెట్వర్కే లేదు. एकदम धीमा धीमा चलो. రోడ్డు మాత్రం ఘోరం ఖరాబ్ ఉంది. ఈరోజు కింద పడు పక్క నేను. దాన్ని అక్కడనే పెట్టి అయిపోయింది. ఇక బండి పోదు, ఇక బండి పోదు, ఇక అయిపోయింది. ఇంకేడ ముంగడ పోతాయి. నేను అసలు పోదు కూడా బండికి ఇప్పుడు పోదు. అదే అన్ని రాయిలే ఉన్నాయి, మొత్తం రాయిలే ఉన్నాయి. आगे गाड़ी लेके जाओ. आगे गाड़ी कहाँ जाएगा? बस आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. हाँ, खींचो गाड़ी लेके जाने का. వాడు ఇంకా ముంగడ పోవాలంట. ముంగడ రస్తే లేదు. ముంగడ చూపేది రస్తా ఎంత ఉందో. మొత్తం ఎండ్ పాయింట్కి వచ్చేసినాం. ओए, बिल्लू रुक जाओ. ఇంకా ముంగడ స్నానం చేసేది ఉందంట. మరి ఎక్కడన్నా చూద్దాం. ముంగడైతే రస్తా బంద్ ఉంది. సో ఇప్పుడు మనం పోదాం ముంగడికి. ఓకే, ఇక్కడ మా ఫ్రెండ్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? లొకేషన్ చాలా బాగుంది, నైస్ లొకేషన్. అందరు రావాలనుకున్నారు. నీకు ఇది ఒకటే డైలాగ్ వస్తారు, ఇంకో డైలాగ్ రాదా? दादू. రాదు, ఇది ఒకటే వస్తుంది. ఆ కిచెన్ నుంచి వచ్చినా కదా, దాని తర్వాత టైర్ హాలత్ ఎలా అయింది తెలుసా? ఇంకో ఇలా అయింది మొత్తం హాలత్ మొత్తం. టైర్ మొత్తం గబ్బులేసింది. కానీ రాననుకున్నా, రాలేననుకున్నా. ఓ డైలాగ్ వస్తా. రాననుకున్నారా రాలేననుకున్నారా? రాననుకున్నా కానీ వచ్చేసిన. ఓకే, ముంగడ అందరు పోతారు. వచ్చేసినాం. ముంగడ పోదాం. ఏడు ముందంట ముంగడ స్నానం చేస్తుందంట. మా ఓడు స్నానం చేస్తా అంట. బట్టలు గిట్ల అన్నీ తెచ్చిండు. నాతో పాటు ఇప్పుడు మీరు ఎవరైనా స్నానం ఈ చేయాలనుకున్నా గేట్లు ఉన్నాయి. గేట్లు ఓపెన్ చేయాలంటే మా సైడ్ నుంచి వెళ్ళిపోవాలి.
సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ? చలో గాయ్స్. సో లొకేషన్ అయితే జోర్దార్ ఉంది. రాళ్ళు రప్పలు ఇక్కడ పాములు కూడా ఉన్నాయనుకుంటా. బండి పోయిందనుకో ఇక్కడ పులులు కూడా ఉంటాయంట, కానీ పులి మాత్రం కనవలేదు, ఒక్కడు కూడా కనవలేదు. పాములు కూడా ఒకటి కూడా ఇలా బండి తోలుతా అంటే అక్కడ ఆఫ్ రోడింగ్లా ఇవాళ పక్క కింద పడతాం అనుకున్నా, కానీ కింద పడలేదు. మన రైడర్ గ్రూపు హెల్ప్ చేసింది. గ్రూప్తో ఉంటే మనకేం టెన్షన్ లేదు, ఏదన్నా పారు చేయొచ్చు మనం. ఇదో ప్లస్ పాయింట్. ఒక్కరిపైనా పారు చేయొచ్చు, కానీ కొద్దిగా కష్టం, కానీ చెయ్యొచ్చు బయటికి రావచ్చు. చెయ్యొచ్చు. అమ్మో ఇగో ఇక్కడ కూడా మొత్తం జాడతానా. సో ఇప్పుడు ఇక్కడ అందరూ స్నానం చేస్తారు. సో మా ఫ్రెండ్ గారు ఇచ్చిన బట్టలు ఆ? అదే అందరు చెప్తారు, మరి అదే అంటానా, నువ్వు కూడా చెయ్యి. ఇక్కడ నాకు బండి మాత్రం రాదు, మీరు బండి పెట్టుకొని రాకండి, వచ్చిన మళ్ళీ పోదు. ఓకే. సో లొకేషన్ అయితే బడియా ఉంది. స్నానం చేద్దాం అనుకుంటున్నాడు ఎందుకు? ఏం చెప్తారా బ్రో, చెయ్యి. అరే నీళ్ళకి నేను కొట్టబోయా. సో నీళ్ళలో పోతాను మనం, చూద్దాం నీళ్ళలో ఎంత లోతుందో. ముంగడ ఒక వాటర్ ఫాల్ ఉంది, నీళ్ళు అయితే చాలా లోపడుకున్నాయి అనుకుంటా. ఈ లోపల ఏ పాములు జరీలు కూడా ఉంటాయి. మనం ఇక్కడ కూకుందాం. ఇట్లా నీళ్ళు వస్తాయి చూడండి గాయస్. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ మనుషులు ఉన్నారు. సో మనం అక్కడికి పోదాం ఇంకా ముంగడికి. నీళ్ళు మొత్తం ఘోరంగా ఉన్నాయి. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ఏమని ఉండొచ్చు, ఇలా పాములు ఉండొచ్చు, జరువులు ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. సో మనం అక్కడ ముంగడ పోదాం. ప్లేస్ అయితే జోర్దార్ ఉంది. సో ప్లేస్కి రావాలంటే కష్టము, ఈ గూగుల్ మ్యాప్లో కూడా లేదు. ఇంటర్నెట్ కూడా పనిచేయదు, నెట్వర్క్ కూడా ఉండదు. అలాంటి ప్లేస్కి వచ్చినాం. ఎండింగ్ పాయింట్ ఇదే. ఓకే, మొత్తం నీళ్ళలో మునిగిండు, మనం పానమే డుగ్గా. ఏ పాములు వచ్చా మనకు తెలియదు, ఎట్లా కూర్చో. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మొత్తం అయిపోయింది, అంగి ఎంత ఖరాబ్ అయిందో. సో ఆడ ఫుడ్ వచ్చింది, ఫుడ్ తెప్పించిండ్రు గ్రూప్ తరపున. మరి ఏం తెప్పించిందో చూద్దాం, టేస్ట్ కూడా చేద్దాం ఎలా ఉందో ఫుడ్డు. ఇది లోకల్ ఫుడ్డు, ఆలుగడ్డ కూర, ఇంకేంటిది పాపడాలు, పప్పుచారు. ఓకే, ఏమో రొట్టె ఉంది, టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫుడ్ చూస్తే ఇదేమో రొట్టె ఉంది, ఇది ఏంటో మరి తెలియదు. మరి మా మహేషాబు తింటాడు. మహేషాబు ఎట్లుందా టేస్ట్? సూపర్ ఉందిగా. సో మనం ఫస్ట్ పాపడాలు తిందాం. మనకు పాపడాలు అంటే బాగా ఇష్టం. పాపడాలు బాగానే ఉంది. ఇది ఏంటో ఆలుగడ్డ కూర, ఇది ఏందో మరి ఇది ఫస్ట్ టైం చూస్తానా. అదేమో అదే నాకు కూడా కొంచెం వెరైటీ ఉంది. సో మనం టేస్ట్ చేద్దాం ఇది. ఓకే, మంచిగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ పక్కన తింటాను. పాములు రాకుండా అయిపోయాయి. కొంచెం ఇది బంక ఉన్నది. ఇక్కడ ఊరోళ్ళది స్పెషల్ అంట, చూద్దాం. సప్ప ఉంది, కొంచెం ఉప్పు ఎత్తే బడిగా ఉంటుంది. ఉప్పు ఉంటుందో తెలియదు.
మనం ఉప్పు తినేటోళ్ళం కానీ ఉప్పే లేదు. వీటి పక్కన నీళ్ళు, ఇక్కడ మనం ఇది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. రొట్టెకి ఇదేనారా? ఇంకా వేరే రొట్టెలు ఉన్నాయి కదా, మరి ఇదేంటిది మరి? అది రొట్టెనే కానీ కాకపోతే అది వేరే రొట్టె. కూర బాగుంది. థ్యాంక్ యూ. మనకు ఉప్పు తక్కువ ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఇలా. సో ఉప్పు అయితే టేస్ట్ ఉంటుంది. बढ़िया है. इसका नाम क्या है? अंकित. आपको चटनी नहीं. సో దీని పేరు అంకిత్ అంట. అంకిత్ ఫస్ట్ టైం తింటానా కానీ మంచిగా ఉంది టేస్ట్. మంచిగా ఉంది కారా ఇది. సో ఇది మనం తినాల్సిన ఫుడ్. అసలు ఏమేమో తింటాను మనం. ఉప్పు అయితే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. దీని అమ్మ జీవితం. ఇంత టేస్ట్ తింటే ఎప్పుడు ఇంట్లో కూడా తినలేము మేము. చాలా బాగుంది. చెప్తా నేను చెప్తాను. మంచి గలవుకునేందా దొడ్డిపోయినట్టు కొంచెం మంచి ఊకో. సో ఇప్పుడు ఆలుగడ్డ వేద్దాం. ఆలుగడ్డ లెక్కనే ఉన్నది కానీ ఆలుగడ్డ కూడా సూపర్ ఉన్నది. ఇదేదో చట్నీ అంట. చట్నీ టేస్ట్ చేద్దాం. కారం చట్నీ అనుకుంటా ఇది. బాగుంది చట్నీ, చాలా బాగుంది. మీరు కూడా తినచ్చు. బాగానే ఉంది చట్నీ కూడా కానీ కారం బాగుంది. తిండి అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ సందులోకి పోదాం. చూద్దాం లోపల ఏముంటుందో. ఇదండి, ఇదే ఎండింగ్ పాయింట్. ఎవ్వరు లేడు ఇక్కడ. ముంగడ వాటర్ ఫాల్ అంతే కదా, ఏమి లేదు, మొత్తం ఖాళీ. అడవిల మధ్యలో ఉన్నట్టున్నాం మేము. సో ఈ లొకేషన్ చెప్పాలంటే సూరత్లో ఎవ్వరు రాలే ఇక్కడికి. సో మనమే ఫస్ట్, ఎందుకంటే ఇది గూగుల్ మ్యాప్లో కూడా లేదు. ఇంకోటి ఇక్కడ నెట్వర్క్ కూడా రాదు. మనం ముంగడ పోదాం అయిపోయింది.